మ్యామ్ నాకు చైర్మన్ మ్యామ్ అడిగారు. నాది సుమన్ శర్మ బోర్డు పడింది నాకు. సో మ్యామ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి ఇజ్రాయెల్ హమస్ వార్ జరుగుతుంది కదా. సో ఇజ్రాయెల్ హమస్ వార్ గురించి ప్రస్తుతం ఏం జరుగుతుంది అని అడిగిండ్రు. అంటే చరిత్ర అదంతా చెప్పకండి, ఈ 7 రోజుల్లో ఏం జరిగింది, కరెక్ట్ గా ఏం జరుగుతుంది అది మాత్రమే స్పెసిఫిక్ గా చెప్పండి అని అడిగారు. సో నేను దానికి మనకి ఎయిడ్ గురించి కానీ, పలెస్తీనియన్స్ కి ఎయిడ్ ఎలా అందట్లేదు, లేదంటే ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని, రఫాలో మళ్ళీ గ్రౌండ్ అసాల్ట్ ఎలా జరుగుతుంది, ఇలాంటివన్నీ మెన్షన్ చేశాను. దాని తర్వాత నేను ఎయిడ్ గురించి చెప్పినందుకు మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిడ్ గురించి అడిగారు. యుఎస్ఏ ఇలా ఇజ్రాయెల్ని ఎయిడ్ ఇవ్వమని నడ్జ్ చేస్తుంది కదా, ఈ డబుల్ బిహేవియర్ ఏంటి యుఎస్ఏ? ఒక సైడ్ ఏమో ఇజ్రాయెల్కి వెపన్స్ అందజేస్తుంది, ఇంకో సైడ్ ఏమో ఎయిడ్ ఇవ్వాలంటుంది. ఈ డబుల్ బిహేవియర్ ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది అమెరికా అని చెప్పి. సో నేను దానికి ఆన్సర్ ఇచ్చాను. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, ఈ మొత్తం వార్లో నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే కంట్రీస్ కాకుండా నార్మల్గా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవేవి పార్టిసిపేట్ చేస్తున్నాయని అడిగారు. సో నేను నేమ్స్ ఆఫ్ 3 ఆర్గనైజేషన్స్ ఇచ్చాను. ఇవి 3 మెయిన్ క్వశ్చన్స్ నన్ను ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి అడిగింది మ్యామ్. తర్వాత ఇంకో మెంబర్ నన్ను చైనా గురించి అడిగారు. ఇప్పుడు చైనా మనకి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో నావల్ బేసిస్ ఎందుకు డెవలప్ చేస్తుంది అని. నేను దానికి ఒక 4-5 పాయింట్స్ ఇచ్చాను. 4-5 పాయింట్స్ ఇస్తే సార్ ఏమన్నారంటే, ఇది మీరు చెప్తుంది వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి, చైనా ఏం పాయింట్ ఇస్తుంది, ఎందుకు డెవలప్ చేస్తున్నా అంటుందని చెప్పి. సో ఇలా చైనా గురించి అడిగారు. దాని తర్వాత ఇంకో మెంబర్ కూడా నన్ను చైనీస్ డెట్ ట్రాప్ డిప్లొమసీ అని ఉంటుంది, చైనా ఎలా అయితే మనీ ఇచ్చి వేరే దేశాలకి వాళ్ళని డెట్లోకి పంపిస్తుంది అని. సో దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇవి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్. ఎకనామిక్స్ గురించి నన్ను ప్రధానంగా పోవర్టీ గురించి అడిగారండి. పోవర్టీలో మనకు పోవర్టీని ఎలా మెజర్ చేస్తారు, పోవర్టీ మెజర్మెంట్ టెక్నిక్స్ ఏమున్నాయి ఇన్ని సంవత్సరాలుగా ఇండియాలో. దాని తర్వాత నేను నీతి ఆయోగ్ ఒక పోవర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది, సో దాని గురించి అడిగారు. దాని తర్వాత ఏం మెజర్స్ తీసుకోవచ్చు పోవర్టీ అలివియేషన్కి. సో ఈ బేసిస్ మీద నేను ఇచ్చిన ఆన్సర్స్ నుండి నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నవి ఫామ్ అయ్యాయి. మేజర్గా నన్ను పోవర్టీ గురించి అడగడం జరిగింది ఎకనామిక్స్లో. ఫస్ట్ వచ్చేసి నన్ను పోవర్టీ ఎస్టిమేషన్స్ ఉంటాయి కదా, పోవర్టీ ఎస్టిమేట్స్ అన్నవి మనకు మెథడాలజీ మీద డిపెండ్ అయి ఉంటుందా అని అడిగారు. అవునండి, డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్లీ అది డాటా కదా. డాటా ఈజ్ సంథింగ్ ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతాం డాటాని. సో మనం ఏ కైండ్ ఆఫ్ డాటా తీసుకుంటే అలా మనకు రిజల్ట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ డాటా బేసిస్ మీదే ఉంటుంది కాబట్టి మెథడాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు చెప్పాను. సో ఇప్పటి వరకు ఏ మెథడాలజీస్ అడాప్ట్ చేశారు మరి అని చెప్పి అడిగారు. నేనుండి ఇనిషియల్గా మనకు పోవర్టీ ఎస్టిమేట్ చేయడానికి కలరీస్ నుండి మెజర్ చేసేవాళ్ళు, అంటే అర్బన్ ఏరియాస్లో ఇంత క్యాలరీస్, రూరల్ ఏరియాస్లో ఇంత క్యాలరీస్ అని. దాని తర్వాత మనము అడ్వాన్స్ అయ్యాం, ఎందుకంటే పోవర్టీ అన్నది జస్ట్ ఫుడ్ రిలేటెడ్, హంగర్ రిలేటెడే కాదు. పోవర్టీ అన్నది కాగ్నేటివ్ ఉండొచ్చు, పోవర్టీ అన్నది ఇలాంటి అనేక రకాల పోవర్టీ ఉంటుంది. సో దానివల్ల మనం అడ్వాన్స్ అయ్యాము. ఇప్పుడు మనకు పోవర్టీ అనేది చాలా మల్టీ డైమెన్షనల్గా మెజర్ చేస్తున్నారు. అంటే ఏంటి, దానిలో రకరకాల ఇండికేటర్స్ని తీసుకొని మెజర్ చేస్తున్నారు అని చెప్పి అన్నాను. ఆ ఆన్సర్లో భాగంగానే నేను నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అని ఒకటి రిలీజ్ చేస్తుంది, దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో సార్ ఉండి ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అన్నది UNDP కదా ఫస్ట్ తీసుకొచ్చింది, మరి మనకు ఇండియాకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అది అని చెప్పాను. నేనుండి అవును సార్, ఐడియా మనము UNDP నుండే, అంటే వరల్డ్ బ్యాంక్ నుండే తీసుకున్నాము, కాకపోతే మనము ఇండియాకి తగినట్టు కంటెక్స్చువలైజ్ చేసుకున్నాం అని చెప్పి 2 పాయింటర్స్ ఇచ్చాను, ఏ విధంగా కంటెక్స్చువలైజ్ చేసుకున్నా అని చెప్పి. సార్ ఉండి ఓకే, మరి నీ ఉద్దేశంలో వరల్డ్లో పూరెస్ట్ ఖండం ఏది, కాంటినెంట్ ఏది అని అడిగారు. నేనుండి ఆఫ్రికా సార్, దానిలో రిసోర్స్ కట్స్ అన్న ప్రాబ్లం ఉంది ఇలా అని చెప్పి, ఎందుకు ఆఫ్రికా పూర్ అని చెప్పాను నేను. సార్ ఉండి మరి చైనా ఇంత చేస్తుంది కదా ఆఫ్రికాలో, మరి ఇంకా అయినా కూడా డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు అని చెప్పి అడిగారు. నేను దానికి రీజన్ చెప్పినట్టు ఇంతకుముందు డెట్ ట్రాప్ డిప్లొమసీ అనేది అవుతుందో దాని గురించి చెప్పి, ఏ డెవలప్మెంట్ అయినా సరే కింద నుండి పైకి ఉండేటట్టు ఉండాలి, అంటే కింద అవసరాలని తీసుకొని అప్పుడు మనం ఒక స్కీమ్ని ఫార్ములేట్ చేయాలి, అంతేగాని పైనుండి కిందికి ఉండొద్దు. చైనా ఏదైతే చేస్తుందో అది అలా లేదు, అందుకని డెవలప్ అవ్వట్లేదు ఇలా అని చెప్పి కొన్ని రీజన్స్ ఇవ్వడం జరిగింది.